అయితే అధ్యక్ష, ఇక్కడ 2-3 విషయాలు మీ అందరికీ తెలియజేయాల్సిన అవసరం ఉంది. గడిచిన 5 సంవత్సరాల్లో ఏం జరిగిందో ఒక్కసారి మీరు ఆలోచిస్తే నేను 4-5 స్లైడ్స్ చూపిస్తాను. మీ అందరికి ఒక ఆలోచన వస్తుంది. ఎందుకంటే అధ్యక్ష, పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏ తరపున నరేంద్ర మోడీ గారిని ఒక ఆదర్శంగా ఎప్పుడైతే అభివృద్ధి చేయాలి, సంపద సృష్టించాలి, దీనివల్ల ఆదాయం పెరుగుతుంది, పెరిగిన ఆదాయాన్ని సంక్షేమ కార్యక్రమాలకు ఖర్చు పెట్టాలి, కొంత డబ్బులు మళ్ళీ అభివృద్ధి పైన ఖర్చు పెట్టాలి, మళ్ళీ ఆదాయం పెంచుకుంటూ ఎక్కడికక్కడ ప్రజల్ని సాధికారత చేయాల్సిన బాధ్యత ఉంది. ఇది ఒక సైకిల్. ఇది సంపద సృష్టించకుండా ఇష్టానుసారం ప్రవర్తించి అప్పులు తీసుకొచ్చి ఖర్చు పెడితే అది సస్టైనబుల్ మోడల్ కాదు దిశ. ఆ విషయం చెప్పడానికే నేను ఈ 4-5 స్లైడ్స్ మీ ద్వారా ప్రతి ఒక్క మెంబర్కి కానీ రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అభివృద్ధి జరిగితే ఏం జరుగుతుంది, సుపరిపాలన ఉంటే ఏ విధంగా ఉంటుంది, అభివృద్ధి జరగకపోతే ఎలాంటి ఇబ్బందులు వస్తాయో మన రాష్ట్రం 5 సంవత్సరాలకు ఉదాహరణ. ఆ విషయమే నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అధ్యక్ష. నెక్స్ట్ ఆ స్లైడ్స్ అండి. ఇది ఒకసారి చూస్తే అధ్యక్ష, 18-19 11.4% గ్రోత్ రేట్, 19-20 5.25% గ్రోత్ రేట్, డబల్ సగానికి తగ్గిపోయే పరిస్థితి వచ్చింది. అదేవిధంగా అధ్యక్ష, మీరు చూసిన తర్వాత 18-19లో 8,74,000 కోట్ల రూపాయలు జిఎస్టిపి. అది 19కి వచ్చేందుకు 9,26,000 కోట్ల రూపాయలు జిఎస్టిపి పెరిగింది 19-20కి. దీనివల్ల దేశ అదే కానీ 11.14% గ్రో అయింటది కంటిన్యూ అయి ఉంటే 9,71,000 జిఎస్టిపి వచ్చేది. అంటే ఒక్క సంవత్సరం 45,000 కోట్ల రూపాయలు జిఎస్టిపి తగ్గే పరిస్థితి వచ్చింది. ఇది సంపద సృష్టించడం అనేది. రెండో ఎగ్జాంపుల్ అధ్యక్ష, 23-24 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలన 8.6% గ్రోత్. అదే సమయంలో 24-25 ఎన్డీఏ ప్రభుత్వం మొదటి సంవత్సరం 3 నెలలు మేము లేకపోయినా 12.94% గ్రోత్ వచ్చింది. దీనివల్ల అధ్యక్ష మీరు ఒకసారి చూస్తే 24-25% 12.94% వల్ల గ్రోత్ చూస్తే 14 కోట్ల మామూలుగా వచ్చుంటే 8.6 వస్తే 14,22,00,000 వచ్చేది. ఈ సంవత్సరం 24-25కి 16,06,000 కోట్ల రూపాయలు జిఎస్టిపి వచ్చింది. ఈ రెండు చూసుకుంటే దేశ అదే కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండి 8.6 వచ్చుంటే 15,44,00,000 వచ్చేది. 15,44,000 కోట్లు వచ్చేది. అంటే ఒక సంవత్సరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యత్యాసం చూస్తే 62,000 కోట్ల రూపాయలు అదనంగా జిఎస్టిపి సాధించే పరిస్థితికి వచ్చాం. అంటే సంపద ఎప్పుడు వస్తుందో దిశ ఆ రోజు ఆదాయం పెరుగుతుంది, ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది, ప్రజల దగ్గర తలసరి ఆదాయం పెరుగుతుంది, వాళ్ళకు పర్చేసింగ్ కెపాసిటీ వచ్చే పరిస్థితికి వస్తుంది. నెక్స్ట్ స్లైడ్. ఈ స్లైడ్ మీరు చూస్తే అధ్యక్ష 14-15 నుంచి 18-19 వరకు 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ హయాంలో 13.5% గ్రోత్ రేట్. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చూస్తే 10.32% వచ్చి తగ్గిపోయింది. దీనివల్ల ఏం జరిగిందని నెక్స్ట్ స్లైడ్కి వెళ్తే అధ్యక్ష, మీరు ఇయర్ వారీగా వేసాం. ఈ లెక్కలన్నీ మనం ఎక్కడికక్కడ డిపార్ట్మెంట్ పంపిస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీన్ని కన్ఫర్మ్ చేసే పరిస్థితికి వస్తారు. అధ్యక్ష, ఇక్కడ చూస్తే ఈ సినారియోలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండుంటే 13.5% గ్రోత్ రేట్ వచ్చినా ఈరోజు మీరు చూసినప్పుడు కింద చూస్తే యాక్చువల్గా గ్రోత్ అయింది ఆ రోజు 23-24కి
22,000 కోట్లు. అదే కానీ 13.5% గ్రో అయితే నెక్స్ట్ మీరు చూస్తే 16,46,000 కోట్ల రూపాయలు గ్రోత్ వచ్చేది. దీనివల్ల డిఫరెన్స్ 5 సంవత్సరాల్లో 2,24,000 కోట్ల రూపాయలు డిఫరెన్స్. అంటే 5 సంవత్సరాల్లో కలిస్తే 7,24,000 కోట్ల రూపాయలు అదనంగా జీఎస్టీపీ వచ్చిండేది. దీనివల్ల అధ్యక్ష మీరు ఒకసారి చూస్తే రాష్ట్రానికి 76,195 కోట్ల రూపాయలు అదనంగా ఆదాయం వచ్చేది. ఈ 76,000 కోట్లు వచ్చుంటే సంక్షేమ కార్యక్రమాలు కానీ తిరిగి అప్పులు చేసే కార్యక్రమం లేకుండా చేసేదానికి అవకాశం వస్తుంది. అదే అధ్యక్ష తెలుగుదేశం పార్టీ ప్లాన్ చేసింది 15% గ్రోత్ అనుకున్నాం. ఈ సంవత్సరం మళ్ళీ 12.94% గ్రోత్ వచ్చింది. రాబోయే సంవత్సరం నుంచి 15% సాధించాలనుకుంటున్నాం. అది కానీ మనం చేసుంటే అధ్యక్ష ఈరోజు ఇంకా 94,856 కోట్ల రూపాయలు అదనంగా జీఎస్టీపీ వచ్చేది. అంటే ఎందుకు చెప్తున్నానంటే అధ్యక్ష ఇవన్నీ మనం దీనివల్ల ప్రభావం ఏంటంటే నెక్స్ట్ స్లైడ్లో మీరు చూస్తే పర్ క్యాపిటా ఇన్కంలో మీరు చూస్తే మామూలుగా వచ్చుంటే కానీ వీళ్ళు వచ్చిన తర్వాత చూసినప్పుడు 13.5%తో మనం గ్రో అయింటే 41,706 కోట్ల రూపాయలు అదనంగా ప్రతి సంవత్సరం తలసరి ఆదాయం పెరిగేది. ఈరోజు మనం 10,000 15,000 ఇవ్వడం కాదు, ప్రజల ఆదాయం పెంచాలి. అదే మరి ప్రభుత్వం యొక్క వనరులు పెంచాలి. ఇది పెంచుంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు. అదే కానీ 15% పెరిగితే అదనంగా 60,000 కోట్ల రూపాయల ఆదాయం వచ్చేది. కానీ అధ్యక్ష ఇవన్నీ చేయని దానివల్ల ఈరోజు ఏం జరిగిందని ఒక్కసారి చూస్తే నెక్స్ట్ స్లైడ్. రాష్ట్రం అప్పుల పాలైంది. 19 మార్చికి 3,75,295 కోట్ల రూపాయలు అప్పుంటే 12 జూన్ 2024కి 9,74,556 కోట్ల రూపాయలు అప్పు చేసే పరిస్థితికి వచ్చారు. అదే అధ్యక్ష అక్కడ హెడ్డింగ్స్ వారిగా మీరు చూస్తే గవర్నమెంట్ డెట్ వచ్చి 4,38,278 కోట్లు, పబ్లిక్ అకౌంట్ లయబిలిటీస్ 80,914 కోట్లు, కార్పొరేషన్స్ యొక్క డెట్ 2,48,677 కోట్లు, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ మొన్న అప్పులు చేసిపోతే ఇప్పుడు ఆ అప్పులు ఏం చేయాలని అర్థం కాకుండా అవస్థపడే పరిస్థితికి వచ్చాం. దగ్గర 36,000 కోట్లు. పవర్ సెక్టర్లో డ్యూస్ అవన్నీ చూస్తే 34,267 కోట్లు. అవుట్ స్టాండింగ్ డ్యూస్ ఏజెన్సీస్ అన్ని కాంట్రాక్టులకి అన్ని దగ్గర అప్పులు పెట్టేస్తే 1,13,244 కోట్లు. ఎంప్లాయీస్ వాళ్ళ యొక్క ప్రావిడెంట్ ఫండ్ కూడా ఉపయోగించేశారు 21,980 కోట్లు. నాన్ కాంట్రిబ్యూషన్ టు సింకింగ్ ఫండ్ ఆల్ దీస్ థింగ్స్ చూస్తే 1,196. మొత్తం చూసినప్పుడు దేశ 9,74,556 కోట్ల రూపాయలు అప్పులు పెట్టెళ్ళారు. కడాన నేను ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వాన్ని కూడా ఇలాంటి ప్రభుత్వాన్ని చూడలేదు. కానీ కడాన దేశ సెంట్రల్ గవర్నమెంట్ వేరియస్ స్కీమ్స్ ఇస్తారు, సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ ఉంటాయి. ఏ ప్రభుత్వం అయినా తెలివైన ప్రభుత్వం అవి కూడా సింక్రనైజ్ చేసుకొని సమర్థవంతంగా ఉపయోగిస్తాం. 93 ప్రోగ్రాములు ఉంటే 93 ప్రోగ్రాములు కూడా డిఫంక్ట్ అయిపోయినాయి. ఏం చేశారంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డబ్బులు పంపిస్తే వీళ్ళు మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకుండా చేయడం, వాళ్ళు పంపించిన డబ్బులు కూడా వాడేయడం, ఆ డబ్బులు కూడా వాడేస్తే రెండోసారి ఇన్స్టాల్మెంట్ ఇవ్వకుండా వాళ్ళు ప్రొసీజరే మార్చారు. ఆ ప్రొసీజర్ ఎంతవరకు పోయారంటే దిశ నేను మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు మొన్న వెళ్తే జేజేఎం బాధేస్తుంది, దిశ తపనేస్తుంది, కోపం వస్తుంది, సభ్యత అడ్డం వస్తుంది.